お、一時や、おい。お、一時や、おい。ఇక శనివారం వరంగల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించనుంది. అనంతరం ప్రతి 5-6 రోజులకు ఒక ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఈ మార్చులు నిర్వహిస్తామని, 10 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వీటిని మే నెలాఖరు వరకు ముగిస్తామని, తర్వాత హైదరాబాద్ లో భారీ స్థాయిలో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని బీజేపీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. వరంగల్ మార్చ్ తర్వాత రెండో నిరుద్యోగ మార్చ్ ను మహబూబ్ నగర్ లో నిర్వహించనున్నట్లు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రకటించారు. ఇక వరంగల్లో నిరుద్యోగ మార్చ్ కోసం బీజేపీ నిరుద్యోగ బాధితులు 30 పేరిట కంకణాలు సిద్ధం చేసింది. ఇక వీటిని మార్చ్ లో పాల్గొనే వారికి అందినుంది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ తో 30 లక్షల మంది నిరుద్యోగులు నష్టపోయారన్న సంకేతంతో వీటిని రూపొందించింది. నిరుద్యోగుల ఇబ్బందులు, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ విస్తృత ప్రచారం చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, రైట్. వెన్నెల ఓరుగల్లు జిల్లాలో బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ మార్చ్ మాత్రం ఇప్పటికే అంగరంగ వైభవంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని కరపత్రాలు కూడా విడుదల చేశారు. మార్చి 13న కరపత్రాలు విడుదల చేశారు. మేధావుల సదస్సు కూడా 14ల నిన్న హరిత ఓటర్లు కూడా నిరుద్యోగ సమస్య పైన కానీ, టీఎస్పీఎస్ లీక్ల పట్ల కానీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. మార్చి నిరుద్యోగ మార్చి కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలి. నిరుద్యోగ మార్చి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అంటే కోచింగ్ సెంటర్లలో కూడా 30 అనే పేరుతోని కూడా మొత్తం కంకణాలు కూడా పంచిన నేపథ్యం కనబడతా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలలో కూడా బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో కూడా అందరికీ మాత్రం కొన్ని సెంటర్లలో తిరిగి కూడా వీళ్ళను అప్రమత్తం చేసి కూడా అందరూ పాల్గొని నిరుద్యోగులంతా భారీ ఎత్తున అంటే ప్రభుత్వం చేసే విధానాల పట్ల కానీ, టీఎస్పీఎస్సీ లీక్ల పట్ల కానీ, ఈ విద్యార్థులకు ఎంత నష్టం జరిగిందో కూడా రేపు తెలియజేయాలని చెప్పి కూడా దీనికి కాకతీయ యూనివర్సిటీ ఎస్డిఎల్సి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు కూడా పోలీసుల అనుమతి కూడా లభించింది. అట్లాగే మొత్తానికి చూసుకుంటే కూడా ఓరుగల్లు జిల్లాలోని రాష్ట్రంలో కొన్ని ఏర్పాటు చేసిన యువకులే కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం మొండి చేయి చూపిస్తుంది. రాష్ట్రంలో ఏ పరీక్ష జరిగినా లీకేజీలో కూడా ఇక అమ్ముకున్నట్లు కూడా వార్తలు వినబడుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా కూడా అందరూ ఏప్రిల్ 15న 2023న కేయూ ఎస్డిఎల్సి నుంచి హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వరకు నిరుద్యోగ మార్చి కూడా అందరూ అంగరంగ వైభవంగా పాల్గొని విజయవంతం చేయాలని కూడా బీజేపీ కసరత్తు చేసిందని చెప్పుకోవచ్చు. దీనికి ముఖ్య అతిథులు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ తో పాటు జాతీయ నాయకులు కూడా పాల్గొంటారు. దీనికి మొత్తానికి వరంగల్ రేపు జరగబోయే నిరుద్యోగ మార్చి కూడా వరంగల్లో ఇన్ఛార్జ్ గా అంటే ఎంపీ మాజీ వివేక్ వెంకటస్వామి కూడా దీనికి ఇన్ఛార్జ్ గా వివరిస్తారు. ఇక్కడ అక్కడి నుంచి మొదలుకుంటే అంటే ఎస్డిఎల్సి నుంచి మొదలుకుంటే అంబేద్కర్ సెంటర్ వరకు కూడా ఇది అనుమతి లభించిందని చెప్పుకోవచ్చు. మరి దీనికి కూడా కరపత్రాలే కావచ్చు, ఇప్పటికి కంకణాలే కావచ్చు, కోచింగ్ సెంటర్లు కూడా వివిధ కోచింగ్ సెంటర్ల నిరుద్యోగులను కూడా విద్యార్థి సంఘాలను కూడా ఏకం చేసి టీవ్ చేసి కూడా మొత్తానికి అంటే యువతలను కూడా ఆకర్షించుకునే విధంగా కూడా ఇప్పటికి కూడా వరంగల్ టు టై సిటీ, కాజీపేట, హన్మకొండ, వరంగల్ సెంటర్లలో కూడా మొత్తానికి రథం అంటే నిరుద్యోగ మార్చిని విజయవంతం చేయాలని కూడా భారీ ఎత్తున కూడా ప్రదర్శనలు చేస్తున్న కనపడుతోంది. బీజేపీ మాత్రం దాంట్లో నిమగ్నమై అంటే జాతీయ నేతలు పాల్గొనే మార్చి కూడా
విజయవంతం కావాలి, వరంగల్లే వేదిక కావాలి, రాష్ట్రంలోని బీఆర్ఎస్ కూడా తెలియపరిచే విధంగా కూడా అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో మాత్రం అప్రమత్తం చేసేయడానికి ఈ నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నట్టు కూడా బీజేపీ నేతలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ కూడా మొత్తం అన్ని కోణాల్లో కూడా కసరత్తు చేసినట్టు ఉంది. రేపు జరగబోయే నిరుద్యోగ మార్చి కూడా 3 గంటలకు స్టార్ట్ అవుతుంది అని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. దీనికి పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా నిర్వహించారు. దీనికి మనకు అనుమతి కూడా లభించిందని చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.